చూడండి, మదరు వాళ్ళ బాబుకి అన్నం కుక్కి కుక్కి బలవంతంగా నోట్లో పెడుతుంది. ఇలాంటి సీన్‌లు మనం చాలా చూసుంటాం. ఈ విధంగా ఎప్పుడు పిల్లలకి ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఆహారం గొంతులో ఇరుక్కొని పోయి పిల్లలు సడెన్‌గా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు పిల్లలకి ఫుడ్ అంటే భయం ఏర్పడిపోతుంది. ఫుడ్ చూడగానే భయపడి పారిపోతారు. చాలామంది పేరెంట్స్ వరీ ఏంటంటే, మొదట్లో బానే తినేవాడు, బరువు బాగా పెరిగాడు, ఇప్పుడు అస్సలు తినట్లేదు, అస్సలు బరువు పెరగట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు ఫస్ట్ 1 ఇయర్‌లో 3 రెట్లు బరువు పెరుగుతారు. అంటే పుట్టినప్పుడు 3 కేజీలు ఉంటే 1 ఇయర్‌కి వచ్చే నాటికి 9 కేజీలు అవుతారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కేవలం 2 నుండి 3 కేజీలే పెరుగుతారు. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలు బరువు పెరగట్లేదని కంగారు పడుతుంటారు. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. పిల్లలు ఫస్ట్ 1 ఇయర్‌లో 9 కేజీస్ పెరిగితే, అదే విధంగా ప్రతి సంవత్సరం పెరిగితే 10 సంవత్సరాలకి 90 కేజీలు, 20 సంవత్సరాలకు 180 కేజీస్ అవుతారు. మనుషులందరూ ఒక చిన్నపాటి ఏనుగులా తయారవుతారు. అందుకే మీ పిల్లలు యాక్టివ్‌గా ఉండి, వాళ్ళ డెవలప్‌మెంట్ నార్మల్‌గా ఉంటే, పిల్లల బరువు గురించి భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు ఏం తినాలో పేరెంట్స్ డిసైడ్ చేయాలి. కానీ ఎంత తినాలో మీ పిల్లలే డిసైడ్ చేసుకుంటారు. ఈ విషయం అర్థం చేసుకోండి.